హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చూసేయండి, వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో వెళ్ళే దారిలో అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. ఇక్కడ నేను ఫోన్పే చేస్తుంటే మా తమ్ముడేమో వీడియో తీస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాం పెట్రోల్ కొట్టించాక. వెళ్ళే దారిలో అయితే చాక్లెట్ తీసుకున్నాను నా తరపు నుంచి. ఫైనల్లీ అక్కడికైతే రీచ్ అయిపోయాము. బర్త్డే పార్టీ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. బర్త్డే గర్ల్ అయితే తినే లవ్లీ అనమాట నిక్ నేమ్. ఫస్ట్ అయితే బర్త్డే గర్ల్తో మాట్లాడేసి ఇంకా మిగతా వాళ్ళతో హాయ్ చెప్పేస్తున్నాం అనమాట. అందరినీ పలకరిస్తున్నాము. మా అత్త అయితే బయటకు వెళ్ళింది. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే రీసెంట్గానే కట్టారు. వెనకాలేమో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీడైతే అపర్ణ పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. వీడికైతే పై పళ్ళు ఊడిపోయినాయి. దాని గురించి నవ్వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే డ్యాన్స్ చేసేస్తున్నాడు. అయితే డ్యాన్స్ నేర్చుకోవడానికి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నాడు. ఇంకా మేమందరం అయితే ఆడియన్స్ అనమాట. ఇంకా హర్ష కూడా జాయిన్ అయ్యాడు డ్యాన్స్ చేయడానికి. అదిగో చూసారు అలా చేసేస్తున్నాడు. ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ చేస్తాడు బాగా. వీళ్ళు డ్యాన్స్ చేసే లోపు అయితే మా అత్త అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వచ్చి కూర్చున్నారు. ఇంకా వదిలిద్దరూ కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేశారు. కేక్ కటింగ్ అయితే ఇంకా టైం ఉంది. సో మేమందరం ఇంకా అలా కూర్చున్నాము. కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. మా గోల్ మాది, వీళ్ళ గోల్ వీళ్ళది అన్నట్టే వీళ్ళు ఆడుతున్నారు. ఫైనల్లీ కేక్స్ అయితే తెచ్చేశారు. ఒకటైతే నార్మల్ కేక్, ఒకటైతే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. బర్త్డే అంటేనే కిడ్స్, వాళ్ళు ఏందే హడావుడి ఏముంటుంది చెప్పండి. మావయ్య అయితే అర్జెంట్ వర్క్ వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకు అత్త లక్కీ అయితే కేక్ కట్ చేయించేస్తున్నారు. ఇప్పుడైతే అత్త లక్కీ అక్కడ కేక్ కట్ చేయించేస్తున్నారు మా లవ్లీ చేత. హ్యాపీ బర్త్డే లవ్లీ, హ్యాపీ బర్త్డే టు యూ అని అందరూ అక్కడ పాడుతున్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు వీడియో, ఒకళ్ళు ఫోటో అలా అనమాట. ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోతుంది. కేక్ తినిపించడం అని. సో ఇప్పుడు లవ్లీకి అయితే 11 కంప్లీట్ అయ్యి 12 వచ్చిందనమాట. సో మా అత్త అయితే 11 గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది లవ్లీకి అయితే. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది లవ్లీ. నెక్స్ట్ అయితే 1 by 1 ఫొటోస్ అండ్ కేక్ తినిపించడం అయితే జరుగుతుంది. లోపు ఇక్కడ హర్ష అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడు దిగేద్దామా అని. మా తమ్ముడాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్లో అయితే దిగేశారు వీళ్ళైతే. ఫస్ట్ నేనైతే పూల్లోకి దిగకుండా ఎలా కొంచెంసేపు స్పెండ్ చేస్తాను టైంని. కానీ అందరూ దిగి అత్త ఫోర్స్ చేసి రండి పర్లేదు అని అనేసరికి నేను ఇంకా ఆగలేకపోయాను. అలా అయితే దిగేశాను అనమాట. మా తమ్ముడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికైతే ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. వీళ్ళైతే లవ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. నైట్ లుక్ అయితే ఇది చాలా బాగుందనమాట. రైన్ డ్యాన్స్ కూడా ఉంది. అదైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో ఆడేసి తర్వాత అయితే రైన్ డ్యాన్స్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా అయితే నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. అసలు స్విమ్మింగ్ పూల్ దిగుతాం అనే ఐడియా లేదు. సో ఇంకా వచ్చేసాము. ఇంకా అందరూ దిగి ఆడేసరికి మనకు అసలు ఆగదు కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా ఆడదాం. ఇంకా ఆగలేక దిగేసాను నేను కూడా. అయితే ఆ మ్యూజిక్కి అందరూ ఆడినప్పుడు ఇంకా మామూలుగా ఉండరు కదా. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ ఓపెన్ ఏరియా అంతా బాగుందన్నమాట ఆడుకోవడానికి. అంతా మ్యూజిక్ సిస్టము, ఆ పూలు అన్నీ, ఆ వైబ్రేషన్ అంతా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇక్కడైతే పూల్లో అందరం సర్కిల్గా నుంచొని బర్త్డే గర్ల్కి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పాము. ఇక్కడ మా తమ్ముడు అయితే హై జంప్ చేస్తున్నాడు అనమాట. ఎంత హ్యాపీగా ఆడేసుకున్నాడంటే వెళ్ళిపోతాం రారా అంటే అసలు అక్కడ నుంచి కదలలేదు. ఇక్కడ మ్యూజిక్కి మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. నమ్మకండి చూసి చేసినంతసేపు ఆ పూల్లో ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ట్రైన్ డాన్స్కి వచ్చేసాము అందరము. అయితే మేము డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము. ఐటమ్స్ వచ్చేసి వెజ్ పలావ్, పొటాటో కర్రీ, రైతా. ఆఫ్టర్ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే అత్త కేక్ అయితే ఇచ్చింది, ఇంటికి పట్టుకెళ్ళండి అని. సో అక్కడైతే పట్టుకెళ్ళడానికి ఏమీ లేక అలా ప్లేట్స్లో పెట్టి అయితే ఇచ్చిందనమాట. ఇక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అందరికీ ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి టాటా చెప్పేసి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే బర్త్డే గర్ల్ కూడా బాయ్ గాయ్స్ అని చెప్తుంది. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఓపెన్ థియేటర్ కూడా కడుతున్నారంట. ఇది ఫ్రెండ్స్ వీడియో. బర్త్డే వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే కదా నేను ఇంకా ఏదన్నా చేయగలను అనే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఎంత పెట్టినా కానీ వీడియోస్కి లైక్స్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.